శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ని మనం కాపాడుకోవాలి. వీళ్ళు కూడా ఈ రెగ్యులర్ పెంటలో పడిపోకుండా ఎదగాలి. ఒక స్టార్ డైరెక్టర్గా ఎదగాలి. ఎదిగితే మంచి డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లుగా ఎదగగలిగితే సినిమా ఫీల్డ్ బాగుపడుతుంది. లేదండి మేము మామూలుగా కాఫీ హోటల్లో హీరో హీరోయిన్ కూర్చుని మాట్లాడుకునే సీన్లు మాత్రమే తీస్తాం, ఇంట్లో ఫ్యామిలీ స్టోరీలు తీస్తామంటే దానివల్ల సినిమా ఫీల్డ్ చాలా నష్టపోతుంది. ఎందుకంటే ఓ పక్క చెత్త సినిమాలన్నీ 1000 కోట్లు 1200 కోట్లు కొట్టేస్తుంటాయి. మంచి సినిమాలు మాత్రం 50 కోట్లు 60 కోట్లు రావడానికి కూడా కష్టపడుతుంటాయి అన్నమాట. సో శేఖర్ కమ్ముల గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నేర్చుకోండి మాస్టారు. మీకు తెలియదని కాదు, కానీ మీకు తెలిసిన జోన్లో మీరు మేధావే, కానీ తెలియని జోన్లోకి వచ్చారు కదా. ఇప్పుడు చూడండి, ఇలాంటి మూవీ ఎప్పుడు మీరు టేకప్ చేయలేదు. కొన్ని సెగ్మెంట్స్లో చాలా అమెచ్యూర్గా ఉంది. సో నేర్చుకో, మంచివాళ్ళు ఎదిగితే ఫీల్డ్కి మంచిది. అంతేగాని ఇంత అనుభవం ఆలోచన ఉన్న మీరు కూడా ఈ రెగ్యులర్ పెంటలో పడిపోయి డబ్బున్నవాడు అంటేనే దుర్మార్గుడు, పేదవాళ్ళందరూ మహాత్ములు అనుకుంటూ ఆ పెంట ఫార్మాట్ నుంచి బయటికి రావాలి మీరు. ఏదేమైనా ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ టచ్ చేస్తే చాలు హిట్ అయిపోతుందండి. అదే మన హీరోలు పోయి ఆ తమిళ డైరెక్టర్ని టచ్ చేస్తే చాలు ఫ్లాప్ అయిపోతుంది. ఇది ప్రస్తుతం సీను అన్నట్టు మనవాడు కూడా పాపం ముష్టివాడిని ముట్టుకోవడం వల్ల మిలినీర్ కూడా నాశనం అయిపోయాడని చూపించాడు ఆయన చివరికి. అదేంటో మరి. సరే, ఏదేమైనా 3 గంటల పాటు సీరియస్గా సినిమా చూసేలా చేయడమే గొప్ప అని అనుకుంటే సినిమా గొప్ప సినిమా. కానీ ఏం తీసాం, ఎవరిని ఎలా వాడుకున్నాం అన్న కోణంలో చూస్తే మాత్రం జస్ట్ ఒక యావరేజ్ సినిమా అంతే. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం, నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు, పోలీసులు, మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటా.